కారణం బిగ్ బాస్‌ని తిట్టడమే అనుకుంటున్నారా? జనాల ఓటింగ్ అట్లా అయితే నేను చెప్పినా కదా, అపాలజీ కూడా చెప్పిన నేను. అదే నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు బయటకొచ్చేసారు కదా! అక్కడ అపాలజీ చెప్పారు ఓకే. అవును. ఓటింగ్ అనుకుంటున్నారా? లేకపోతే బిగ్ బాస్‌ని తిట్టడం అనుకుంటున్నారా అనేది నా క్వెషన్ యాక్చువల్‌గా. నేను ఓటింగే అనుకోని వచ్చిన హానెస్ట్‌లీ. ఎందుకంటే బయటకు రాగానే ఫస్ట్ నన్ను కలిసింది బిగ్ బాస్ టీమే. హ్మ్. కలిసి నేను అసలు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్మ్. బట్ ఈ ఈ వీక్ థర్డ్ వీక్ అంతా నీకు రోలర్ కోస్టర్ లాగా అయిపోయింది. హ్మ్. దెబ్బ మీద దెబ్బ పడుకుంటూ వచ్చింది. సో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది. హ్మ్. దెబ్బ మీద దెబ్బ పడ్డది. నువ్వు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయినావు. మాకు తెలుస్తూనే ఉంది. హ్మ్. బట్ ఇట్స్ ఇంకేం చేయలేము, అది బ్యాడ్ లక్ అది అని వాళ్ళు మాట్లాడారు. సో కాకపోతే నేను బయటకు వచ్చినాక నన్ను అడుగుతున్నోళ్ళు కలుస్తున్నోళ్ళు అంతా నువ్వు టాప్ 5 అనుకున్నారా, టాప్ 5 అనుకున్నారా అంటే, ఏమ్మ ఇంతమంది నా మీద హోప్స్ పెట్టుకున్నాడు, మరి ఎవడరా నాకు ఎందుకు ఓటు వేయలేకపోయారు. సో నిజంగా ఓటింగ్ వల్ల బయటకు వచ్చిన ఏమైంది అనే కన్ఫ్యూజన్ అయితే చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది నాకు. కానీ వాళ్ళు టీం వాళ్ళు కూడా వాళ్ళు కూడా నువ్వు టాప్ ఉంటావు అన్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. కానీ మనిషి అన్నట్టు 15 వీక్స్ కంటిన్యూస్గా అయితే ఆడలేడు అన్న. yes, ఒక వీక్లో నిఖిల్ కూడా వీక్ అయ్యండి ఒక పర్టికులర్ మూమెంట్లో, అవునవును. మీకు గుర్తుంటే. సో వాళ్ళందరూ వీక్ అయితేనే ఉన్నారు. బట్ ఇక బ్యాడ్ లక్. యాహ్! అయితే సోనియాతో మీకు పరిచయం ముందు బయట నుంచి ఉందా? లేదా అక్కడికెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఓకే. తను ఐఏఎస్ చదువుకుంటూ దాంతోపాటు ప్యారల్గా షార్ట్ ఫిల్మ్స్ ఏవో దీంట్లో ట్రై చేస్తూ ఉండే. హ్మ్. అట్లా మేము ఫ్రెండ్స్ అయినాం ఒక 3-4 ఇయర్స్. ఆ తర్వాత తన జర్నీ తనది పోయింది, నా జర్నీ నాది పోయింది. ఆ తర్వాత చాలా రోజులు కలవలేదు. సడన్గా హౌస్లో కలిసేసరికి ఇట్లుంటుంది కదా, నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటేసారి కలిసి ఎట్లుంటుంది, అరే మామ ఏంద్రా అని. సో అట్లా ఇంకెక్కువ మాట్లాడుకున్నాం. అయితే మరి ఇప్పుడు సోనియా గురించి మీరు దగ్గరగా ఉన్నారు. సోనియా డిస్కషన్స్‌లో ఎక్కువ మీరు పార్టిసిపేట్ చేశారు బికాజ్ ఆఫ్ ఫ్రెండ్ కాబట్టి. బికాస్ ఆఫ్ ఫ్రెండ్ అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హౌస్‌లో పరిస్థితి ఎలా ఉందంటే చిన్నోడు, పెద్దోడు అని చెప్పి నాగార్జున గారే మిగతా వాళ్ళందరిని పక్కన పెడదాం. చిన్నోడితోని పెద్దోడితో తిరిగితే కష్టం అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పడం గాని అవునవునవును అన్నాడు. మధ్య మధ్యలో చిన్నోడు పెద్దోడు అనుకుంటే కూర్చుంటా ఉంటే గేమ్ వెళ్ళా సోనియా, నీ గేమ్ నువ్వు ఆడుకోవాలన్నాడు. సో మరి ఈ ట్రాక్స్ చూస్తుంటే మరి మీకు ఏమనిపించింది ఆమెది? మీరు దగ్గర అంటే యాజ్ అ ఫ్రెండ్గా నేను ఒకటేం ఫీల్ అయినా అంటే, ఆ ట్రాక్ నుంచి ఎంత ఎర్లీగా బయటకు వచ్చి ఆమె గేమ్ ఆమె ఆడుకుంటే మీకు అర్థమైందా? ట్రాక్ నడుస్తుందని అర్థమైందా? ట్రాక్ కాదు అంటే ఒకటి అనుకున్నా. ఇప్పుడు ఆమె ఎంతసేపు వీడు నా చిన్నోడు పెద్ద కొడుకు అని మాట్లాడుతున్నా కూడా, కొడుకు కాదు చెప్తాను కొడుకు. అదే ఆమె అన్నా కూడా రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వబోతుంది అన్నది నాకు ఒక చిన్న భయం అయింది. అది ఆమెతో చెప్పలేను ఏమైపోతుంది అంటే, ఇప్పుడు యాజ్ అ ఫ్రెండ్గా ఆమెను అవమానించినట్టు అవుతుంది. అమ్మాయి కాబట్టి చెప్పలేకపోయినా. కరెక్టే. కాకపోతే ఏంటంటే మన ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ట్రూ ఫ్రెండ్స్ అవుతాం అంటే ఆడికి ఆపద ఉందని. అది అబ్బాయి అంటే చెప్పటోనేమో అన్న, అమ్మాయి అవ్వడం మూలాన నేను ఎక్కువ కన్వే చేయలేకపోయి ఫ్రెండ్ అయ్యాడు కదా, నిఖిల్కే చెప్పిన నేను. నిఖిల్కి చెప్పిన నేను, మామ నీకు అర్థమైతలేదు, అది ఎటో పోతుంది, కొంచెం కంట్రోల్ ఉండు మామ. నిఖిల్కి చెప్పిన నేను. చెప్తే నాకు కూడా అదే అనిపిస్తుందిరా అది అని వాడు మాట్లాడాడు. అది ఎప్పుడు జస్ట్ సాటర్డే అంటే ఫ్రైడే రోజు మా కాన్వర్సేషన్ ఇదే జరిగింది. చూసుకో మామ, వద్దు మామ, అది కరెక్ట్ అయితే లేదు, సో నువ్వు చూసుకో, మొత్తం ఆమె నిన్ను కంట్రోల్లో పెట్టిన ఫీలింగ్ వస్తుంది. పృథ్వీని కూడా ఆమె ఆడించినట్టే వాడు ఆడుతున్నాడు అని ప్రొజెక్ట్ అవుతుంది. మీతో రోజు కూర్చొని క్లోజ్ మూవ్ అవుతున్నా నాకే అట్లా అనిపిస్తుంది మామ, బయట చూసే వాళ్ళు ఇంకెట్లా అనుకుంటారు మామ ఆలోచించరా అంటే, లేదురా నేను కూడా డిసైడ్ అయిపోయినా అన్నాడు. సో హోప్ఫుల్లీ వాడు డిసైడ్ అయ్యి వాళ్ళ ముగ్గురు, నాకు హానెస్ట్గా నిజంగా అందరికంటే వాళ్ళ ముగ్గురు ఎక్కువ క్లోజ్ అయ్యారు కాబట్టి నాకు హానెస్ట్గా వాళ్ళ ముగ్గురు సపరేట్ క్లాన్ ఫామ్ చేసి ముగ్గురు ఇండివిజువల్గా ఆడితే చూడాలని నాకు ఉంది. నిజంగా చెప్తున్నా. అప్పుడు తెలుస్తుంది ఇండివిజువల్ స్ట్రెంత్ ఒక్కొక్కరిది ఏముందనేది.